ఇంకా చిట్ట చివరి విడత మూడో విడత జరగబోతున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రేపు పోలింగ్ జరగబోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. అధికారులు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్నికల సిబ్బంది అంతా కూడా పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమకు కేటాయించినటువంటి గ్రామాలకు తరలి వెళ్లడం కనిపించింది. ఇటు సిద్దిపేట జిల్లాలో 9 మండలాలకు సంబంధించిన పోలింగ్ రేపు జరగబోతుంది. అట్లాగే మెదక్ జిల్లాలో కూడా అటు నర్సాపూర్ నియోజకవర్గం ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో రేపు పోలింగ్ జరగబోతూ ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాలో అటు న్యాల్కల్ మండలము, జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన న్యాల్కల్ మండలము, అటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి మెటీరియల్తో సహా సిబ్బంది అంతా కూడా తమకు కేటాయించినటువంటి గ్రామాలకు వాహనాల్లో తరలి వెళ్ళిపోవడం కనిపించింది. అయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొంత సిబ్బంది ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి సరిగ్గా ఆహారం పెట్టలేదనే ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. అక్కడ ఉపాధ్యాయులు అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నారాయణఖేడ్లో కనిపించింది. రేపు ఉదయం 7 గంటలకు మూడో విడత గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు అట్లాగే ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరికీ కూడా సన్మానం చేసే కార్యక్రమాన్ని దుబ్బాకలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా 88 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు దుబ్బాక నియోజకవర్గంలో స్థానాల్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులందరినీ కూడా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు సన్మానించారు. వారితో పాటుగా ఉప సర్పంచులను వార్డు సభ్యులను కూడా ఆయన సన్మానించడం కనిపించింది. ఈ నేపథ్యంలో దుబ్బాకంతా కూడా కొత్త సర్పంచులతో కోలాహలంతో నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తర్వాత గ్రామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులంతా కూడా ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కూడా పాల్గొన్నారు.